హాయ్ హలో అండి. మా ఇంట్లో ఉన్న ఫ్లవర్ ప్లాంట్స్ మొత్తానికి బాగా మొగ్గ రావాలనే ఉద్దేశంతోని ఒక రకమైన మందును ఇప్పుడు మొక్కలకు ఉపయోగిస్తున్నానండి. అయితే ఈ మొక్కలకు మాత్రం మనము వాటర్ పెట్టేటప్పుడు మంచిగా ఏందంటే ఏ కాలువకు ఆ కాలువకు పెట్టడం వల్ల ఏందంటే మండలనేవి ఇరగకుండా ఉంటాయండి. మనము పంపుతో వాటర్ పెట్టేటప్పుడు ఏందంటే పైకి కొట్టడం వల్ల కొమ్మలు ఇరుగుతున్నాయండి. అయితే ఏందంటే ఇది బయోజిమ్ అని ఒక రకమైన లిక్విడ్ అండి. నాకు ఫెర్టిలైజర్ షాప్‌కు వెళ్ళినప్పుడు ఈ మందులు మొగ్గలు బాగా రావాలని అడిగితేనండి ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు ఇవి ఇచ్చారండి. వాళ్ళు చెప్పారండి ఇది ఏ పువ్వులు పూసే మొక్కలకైనా కూడా ఇది స్ప్రే చేయటం వల్ల మొగ్గలు బాగా వస్తాయని చెప్పారండి. అయితే దీన్ని నేను మామూలుగా పంపు కొట్టే మందుతో ఒక నిమిషంలో కొట్టొచ్చండి. నేనేంటంటే స్ప్రే బాటిల్‌తోనే ఇట్లా ఆ మందును ఆ బకెట్‌లో ఒక 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 బకెట్ వాటర్‌కి ఆ ప్యాకెట్ మొత్తం కలపాలండి. ఇట్లా స్ప్రే బాటిల్‌తో కొట్టడం వల్ల ఏందంటే ఇవి చాలా సెన్సిటివ్ అండి. ఈ యొక్క మందు కొట్టేటప్పుడు ఎట్లా ఉందంటే ఫిషెస్ యొక్క స్మెల్ వస్తుందండి. ఆ మందును కొట్టేటప్పుడు నాకు. అంటే మొత్తం తయారు చేసే విధానంలో ఏదో డిఫరెంట్ ఉందండి. చాలా చేపల వాసన మాత్రం ఎక్కువ వస్తుందండి. అయితే ఇదేనండి ఎట్లా కాఫీ పొడి కలర్‌లో ఉందండి ఇది. బాగా ఇట్లా పోసిన తర్వాత మిక్స్ చేసి ఒక 5 నిమిషాల వరకు ఇట్లా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం ఆగాలండి. ఈ విధంగా ఈ స్ప్రే బాటిల్‌లో పోసుకొని ఒక్కొక్క మొక్కకి కొట్టాలండి. కానీ ఇవి ఒక్కొక్క మొక్కని కొట్టడం వల్ల ఏందంటే చాలా లేట్ అయితుందండి. అదే మందుతో అయితే ఒక నిమిషం అయిపోద్ది కదా! ఎందుకంటే కొన్నేమో పెద్దగున్నాయి, కొన్ని చిన్నగున్నాయండి. చిన్న మొక్కలు కొట్టవద్దని చెప్తే నేను ఇట్లా స్ప్రే బాటిల్‌ని యూజ్ చేసుకొని ఇట్లా కొడుతున్నానండి. ఇట్లా ఆహ్, మా గార్డెన్‌లో ఉన్న బంతి మొక్కలకు మొత్తం కూడా ఇట్లా స్ప్రే చేశానండి. కానీ మనము నిలబడి కొట్టడం వల్ల ఏమైతుందంటే అవి వాటర్ మొత్తం మొక్కల మీద పడదండి. మనము ఎప్పుడైనా సరే మొక్కల సైజ్ అనేది హైట్ తక్కువగా ఉంది కాబట్టి మనం వంగి ఈచ్ వన్ ప్లాంట్‌కి మనం ఇట్లా స్ప్రే బాటిల్ ద్వారా స్ప్రే చేస్తేనే చాలా మంచిగుంటదండి. ఇవి ఎందుకంటే మనము మనం మొక్కలు నాటిన ఒక 15 రోజుల తర్వాత ఏసుకోవచ్చనేసి నేను మా షాప్‌కెళ్తే వద్దమ్మా ఇవి 1 మంత్ తర్వాత ఎయ్యనేస్తే మళ్ళీ నేను 1 మంత్ తర్వాత ఎళ్ళి ఇప్పుడు ఆ యొక్క మందుని తెచ్చుకొని ఇట్లా స్ప్రే చేస్తున్నానండి. కానీ చాలా జాగ్రత్తగా చేయాలండి. అట్లా స్ప్రే చేసేటప్పుడు ఏమవుతుందంటే అటు ఇటు చిమ్ముతూ ఉంటది కాబట్టి నీట్‌గా చాలా ఓపికతోని ఈ పని చేస్తేనే బావుంటదండి. మనకు ఎప్పుడైనా సరే ఇంట్లో గానీ మల్లె మొక్కలు గానీ, మందార మొక్కలు గానీ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్‌లకు కూడా వీటిని స్ప్రే చేయొచ్చనేసి ఆయన ఒక వర్డ్‌లో చెప్పేసారండి.